ఒక స్టార్ హీరో ఒక స్టార్ డైరెక్టర్ కలిసి హిట్ కొట్టారంటే మళ్ళీ ఏదో ఒక రోజు ఆ కాంబినేషన్లో రిపీట్ అవ్వాల్సిందే. జనతా గ్యారేజ్ కాంబినేషన్ విషయంలోనూ ఇలాగే జరగబోతోందని సమాచారం. జనతా గ్యారేజ్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చిన కొరటాల శివ తనకు అత్యంత ఆప్తుడైన కథానాయకుడితో మళ్లీ పనిచేయబోతున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం మహేష్ బాబుతో భరత్ అను నేను సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్న కొరటాల దీని తర్వాత ఎన్టీఆర్ కోసం ఒక లైన్ రెడీ చేశాడని, అది ఎన్టీఆర్కు వినిపించడం, అతను ఓకే చెప్పేయడం అన్నీ జరిగిపోయాయని, ఈ సినిమాను కొందరు ఎన్ఆర్ఐలు కలిసి నిర్మించబోతున్నారని కూడా టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ బాబీ దర్శకత్వంలో జై లవ్ కుస్సా చేస్తున్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా కోసం డేట్లను కేటాయించాడు. ఆ సినిమా కూడా చాలా వేగంగానే పూర్తయిపోతుంది. కొరటాల భరత్ అను నేను పూర్తి చేసి సమయానికి కాస్త అటు ఇటుగా తారక్ ఫ్రీ అయిపోతాడు. 2018 మొదట్లోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. బాహుబలి తర్వాత ఫ్రీ అయిన రాజమౌళితో పనిచేయాలని ఎన్టీఆర్కు ఉన్నప్పటికీ జక్కన్కు వేరే కమిట్మెంట్ ఉందని, ఇప్పుడే ఎన్టీఆర్తో పనిచేసే అవకాశం లేదని సమాచారం. అందుకే కొరటాలకు ఓకే చెప్పేశాడు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల ఇప్పటిదాకా చేసిన 3 సినిమాలతోనూ బ్లాక్ బాస్టర్ హిట్స్ ను కొట్టారు. భరత్ అను నేను కూడా హిట్ అయితే ఇక అతడి రేంజే వేరుగా ఉంటుంది. అప్పటికి ఎన్టీఆర్ కూడా త్రివిక్రమ్ సినిమాను పూర్తి చేసి ఉంటాడు కాబట్టి కొరటాలతో సినిమాకు బంపర్ క్రేజ్ వస్తుందని భావిస్తున్నారు.